అందరికీ నమస్కారం. మళ్ళీ మనం మీరే బాధ్యులు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మీనాక్షి నటరాజన్ గారు, పిసిసి మహేష్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ మా సీఎం గారు, మన మంత్రి లక్ష్మణ్ గారు, మన మాజీ చైర్మన్ గారు, వీళ్ళందరూ కూడా బాధ్యులు అంటున్నారు. ఎందుకు? స్థానిక సంస్థల్లో అవకాశాలు ఎక్కడ అడగాలి మనం. 9/8 ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మేనిఫెస్టోలో 9వ పేజీ 8వ దాంట్లో ఏమని చెప్పారు? ఆజ్ ఫర్ ఛత్తీస్గఢ్ ప్రొవైడ్ టు లోకల్ బాడీస్ ఫర్ పర్సన్ విత్ డిజేబిలిటీస్ రిప్రజెంటేషన్ అన్నారు. మరి ఛత్తీస్గఢ్ లాగా మేము వికలాంగులకు స్థానిక అవకాశాలు ఇస్తామన్నారు. ఛత్తీస్గఢ్లో ఏమిచ్చారు? ఛత్తీస్గఢ్లో ప్రతి గ్రామ పంచాయతీలో ఒక పురుషుడు ఒక స్త్రీ. మరి తెలంగాణలో దాదాపు 17,000 గ్రామ పంచాయతీలు, 34,000 మందికి వికలాంగులకు అవకాశాలు వస్తాయి. 2.5 సంవత్సరాల నుంచి మనం కలవనోళ్ళు లేరు. సోనియా గాంధీ గారికి నేను ఒక 30 మెయిల్స్ రాశాను. రాహుల్ గాంధీ ట్వీట్లో పెడుతున్నాం. వీళ్ళందరికీ ఏదో రకంగా డిప్యూటీ పర్సనల్ కలిసాం, మినిస్టర్ని పర్సనల్ కలిసాం, చైర్మన్గా ఉన్నప్పుడు వీరయ్య గారితో కలిసి పిసిసి గారిని కలిసాం. పిసిసి గారు అయితే అయిపోయింది, మేము సీఎంకు రాసేసాము, పార్టీ డిసిషన్ అయిపోయింది, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీకు వచ్చేస్తుందా అన్నారు. ఎక్కడ? 3 సంవత్సరాలు అవుతుంది. స్థానిక సంస్థల్లో వికలాంగులకు ఏఐసిసి మేనిఫెస్టో 9.8 ప్రకారం మా హక్కులు మాకు ఇవ్వాల్సిందే. స్థానిక సంస్థల్లో దాదాపు 35,000 మందికి ఒక రాజకీయంగా గుర్తింపు ఇవ్వాల్సిందే. దీనికి మీరే బాధ్యులు. మన సంఘాలను అడగాలి. మీరే బాధ్యులు. స్థానిక సంస్థల్లో అవకాశాలు ఇవ్వండి. ఏఐసిసి మేనిఫెస్టో 9/8 అమలు చేయండి. ఇది ఎందుకు మీకు చెప్తున్నామంటే, మనము అడుగుతూ పోరాడుతుంటేనే మనకు అవకాశం వస్తుంది. 2 సంవత్సరాలు మాకు ప్రత్యేక రిక్రూట్మెంట్, ఎస్ఆర్డి జీవో తిరిగితే 2 రోజుల కింద జీవో వచ్చింది. దీని మీద కూడా మనం చాలా వరకు తిరిగి వాళ్ళందరికీ మైండ్లో అయితే పెట్టాం. ఇప్పుడు మన సంఘాలంతా ఒక్కటై స్థానిక సంస్థల అవకాశాలు సాధిద్దాం. గ్రామీణ ప్రాంతంలో ఉన్న 36,000 మంది పైన దాదాపు 17,000 గ్రామ పంచాయతీలు, వీళ్ళందరికీ కూడా రాజకీయంగా వాళ్ళకు ఒక అవకాశం కల్పిద్దాం. థ్యాంక్ యూ. ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు, వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను, వ్యాఖ్యలను అందజేస్తుంది. ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా, ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది.